హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో బాదుషా రెసిపీ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. ఈ బాదుషా ఎలా చేయాలనేది మనం ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దామండి. నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి అయితే వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా వంట సోడా, చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి వేసుకున్నాక ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి కరగబెట్టాల్సిన అవసరం లేదు, అలాగే వేసుకోండి. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత మనకి పిండి ముట్టుకొని చూస్తే ముద్దలాగా రావాలండి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ సరిపోయిందని అర్థం. ఇలా ముద్దలాగా రావాలి. ఇలా రాకపోతే ఇందులోకి మనం ఇంకొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకొని పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా. వాటర్ అనేది ఒకేసారి వేసుకోకండి, కొంచెం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఈలోపు చక్కెర పాకం రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. అందులోకి నేను 1 కప్పు వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. మనం ఏ గిన్నెతో అయితే మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే గిన్నెతో షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. 1/2 కప్పు వాటర్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇది కరిగేంత వరకు మరగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక ఏలక్కి దంచి యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోండి ఒకసారి. మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా గిన్నెలోకి వేసి చూసుకుందాం. ఇప్పుడు కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ పాకం ఏమీ అవసరం లేదు, తొందరగా అయిపోతుంది. 2-3 నిమిషాలు మనం స్టవ్ మీద పెట్టుకుంటే ఇలా తయారవుతుంది. మూత పెట్టుకొని ఒక పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ఈ పిండిని మరొకసారి ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా బాదుషాలు అనేది చేసుకుందాం. కొద్దిగా పిండి అనేది తీసుకొని రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా ఒత్తుకోండి. ఇటువైపు ఒత్తుకోండి, తర్వాత టర్న్ చేసుకొని అటువైపు ఒకసారి ఒత్తుకుంటే మనకి బాదుషాలు అనేది రెడీ అయిపోతాయి. ఈ విధంగా నేను ఇంకొక బాదుషాని కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి. నేను మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా బాదుషాలను రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం ఆయిల్లోకి వేసే ముందు ఇలా మధ్యలో ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేడి చేసుకుందాం. ఆయిల్ ఎక్కువ వేడవ్వాల్సిన అవసరం లేదండి. వేసుకున్న కొంచెం సేపటికే మనం బాదుషాలు అనేవి వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడైతే బాదుషాలు వేయకండి. వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి మాడిపోతాయండి. బాదుషాలు పచ్చిగానే ఉంటాయి, ఉడకవు. అందువల్ల కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. వేసిన వెంటనే మిక్స్ చేసుకోకండి. ఇవి పైకి వస్తాయండి ఉబ్బి. అప్పుడు ఆ స్టేజ్లో అయితే మనం గెంటితో మిక్స్ చేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి. ఇవి పైకి వచ్చిన తర్వాతనే మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి పైకి వచ్చాయండి, ఆయిల్ పైకి తేలుతున్నాయి. ఇప్పుడు మనం గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకొని ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకుంటూ వేగనివ్వండి. వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇవి వేగడానికి మనకి కాస్త టైం ఎక్కువ పడుతుందండి. ఇవి కలర్ మారిపోయాయి. మనం ఇప్పుడు పాకంలోకి అయితే వేసుకుందాం. పాకంలోకి వేసుకునేటప్పుడు గోరువెచ్చగా ఉండేటట్టు చూడండి. పాకం అనేది చల్లారిపోతే ఒక్క సెకండ్ అలా గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకోండి పాకాన్ని. తర్వాత వేసుకోండి. బాదుషాలు అనేవి వేడిగా ఉన్నప్పుడే
వీటిని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత పాకంలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చేసుకొని మనం నానబెట్టుకోవాలండి కొద్దిసేపు. అంతేనండి. ఇవి నానిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదుషాలు అనేవి రెడీ అయిపోయాయండి. అంతేనండి, మనకి బాదుషా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.